హలో గాయ్స్, అందరికి నమస్తే. నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఈ హోమ్ థియేటర్ తీసుకొని నేను ఎలా మోసపోయాను, అలాగే మన తెలుగు టెక్ యూట్యూబర్ చేస్తున్నాం ఫేక్ ప్రమోషన్స్ గురించి తెలియజేస్తూ మీరు కూడా నాలాగా మోసపోకుండా ఉండడం కోసమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. బేసిక్గా నాకు ప్రొజెక్టర్స్, హోమ్ థియేటర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకనే లాస్ట్ ఇయర్ అంటే ఈ సంఘటన జరిగింది. లాస్ట్ ఇయర్ నేను ఒక ప్రొజెక్టర్ తీసుకున్నాను. అయితే ఆ ప్రొజెక్టర్ తీసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా హోమ్ థియేటర్ కూడా కావాలని చెప్పి నేను ఒక 2-3 months రీసెర్చ్ చేసి యూట్యూబ్లో రివ్యూస్ చూసి చాలా ఎంక్వైరీ చేసి హోమ్ థియేటర్ తీసుకున్నాను. బేసిక్గా నాకు సోనీ హోమ్ థియేటర్ తీసుకోవాలండే, కాకపోతే అప్పుడు ఆ సోనీ హోమ్ థియేటర్ రేటు 15,000, ఇదేమో 12,000 ఆఫర్లు ఉంది. కరెంట్గా అయితే నార్మల్గా అయితే రెండు సేమ్ ఉండే ప్రైస్, కాకపోతే ఇది ఆఫర్లో 12,000 వస్తుందని చెప్పి నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ తోటి ఈఎంఐ పెట్టుకొని 6 months ఈఎంఐ పెట్టుకొని ఈ హోమ్ థియేటర్ తీసుకున్నాను. ఈ హోమ్ థియేటర్ జెబ్రానిక్స్ 9400 5.1 Pro డాల్బీ. నా దగ్గర ఉన్న మనీతోటి ప్రొజెక్టర్ అయితే కొనుక్కోగలిగాను. కాకపోతే నా దగ్గర తర్వాత సరిపడా మనీ లేకపోవడం వల్ల నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఈ హోమ్ థియేటర్ కొనుక్కున్నాను. సో ఆ ఈఎంఐలు కట్టడానికి నేను చాలా పార్ట్ టైం చేశాను, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని అడగలేకుండా ఉన్నా. ఎందుకంటే అప్పటికి నాకు బీటెక్ అయిపోయింది, మళ్ళీ ఇంట్లో వాళ్ళని మనీ ఏం అడుగుతామని చెప్పి నేనే సొంతంగా పార్ట్ టైంకి వెళ్ళి నా ఈఎంఐలను కట్టుకున్నాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం ఈ హోమ్ థియేటర్ సౌండ్ వినడం కానీ, రోజు ఎంజాయ్ చేయడం కానీ, ఫ్రెండ్స్ తోటి మూవీస్ చూడడం కానీ, ప్రొజెక్టర్లో చాలా బాగా ఎంజాయ్ చేసేటోని ఈ వీటి వల్ల. సో గాయస్, ఒక 1 year పాటు దీన్ని బాగానే యూజ్ చేసాం. కానీ ఒకరోజు సడన్గా సబ్బూఫర్లకి వెళ్ళేదో నాయిస్ వచ్చింది. ఏందబ్బా నాయిస్ వస్తుందని చూస్తే నాకు అర్థమైపోయింది ఇది ఖరాబ్ అయిందని. అప్పుడు నేను అనుకున్నాను దీన్ని వారంటీ ఉంది కదా, రిటర్న్ పెట్టి ఇంకోటి కొత్త ప్రోడక్ట్ ఏమైనా ఎక్స్చేంజ్ తెచ్చుకుందామని. కాకపోతే ఇది వారంటీ పీరియడ్ చూడగానే నాకు అర్థమైపోయింది ఇది అప్పటికి 1 year 1 week అవుతుంది అని. ఎగ్జాక్ట్లీ 1 week అవుతుంది వారంటీ పీరియడ్ అని అయిపోయింది. నాకు అర్థం కాదు, అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేంది ఎన్ని రోజులు బాగా నచ్చింది, ఒక 1 year కాగానే కరెక్ట్గా పాడైపోయింది. ఇప్పుడు వారంటీ ఎలా క్లెయిమ్ చేయలేం దీన్ని ఎలాగో. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా కష్టపడి కొనుక్కున్నాను, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి పార్ట్ టైం జాబ్కి వెళ్ళి డబ్బులు తక్కువ ఉన్న పార్ట్ టైంకి వెళ్ళి చాలా రోజులు కట్టుకున్నాను. ఏమైనా 6 months పాటు కట్టుకున్నాను. ఇంకా సిచ్యువేషన్ అర్థమైపోయింది, దీన్ని ఇంకా నేనే సొంతంగా రిపేర్ చేయించుకోవాలని. చాలా లోకల్ షాప్కి వెళ్ళాను, అది సబ్బూఫర్ రిపేర్ చేస్తారని. నేనే విప్పి దీన్ని, ఎందుకంటే అప్పటికి ఇంకా వారంటీ పీరియడ్ అయిపోయింది కదా, దీన్ని ఇంకా మనమే ఇప్పినా వాళ్ళు ఇప్పినా ఇంకా ఏదైనా మనమే సొంతంగా డబ్బులు భరించాలని చాలా లోకల్ షాప్స్కి వెళ్ళినా, చాలా రిపేర్ షాపులు తిరిగినా ఇది సబ్బూఫర్ని ఎవరైనా రిపేర్ చేయరని. కానీ ఎవరు దీన్ని చేస్తలేరు, అసలు చేయరంట దీన్ని ఎక్కడ రిపేరు. ఇంకా అలాగనే నేను జెబ్రానిక్స్ వాళ్ళని కాంటాక్ట్ అయితేనేమో వాళ్ళు రెస్పాన్స్ సరిగిస్తలేరు. ఇంకా నేను ఈ హోమ్ థియేటర్ని ఎలాగో బయట రిపేర్ చేయలేమని నాకు అర్థమైపోయింది. ఇక సబ్బూఫర్ని రిప్లేస్ చేద్దామని నేను, అంటే లైక్ సోనీ కానీ జేబీఎల్ కానీ వాళ్ళు స్పీకర్స్ ఉంటాయి కదా సబ్బూఫర్స్, అవే ఎక్స్టర్నల్గా తెచ్చి దీనికి రిప్లేస్ చేద్దామని అనుకున్నా. 6.5 inch సైజు దీనిలో ఉండే సబ్బూఫర్ సైజు సేమ్ ఎగ్జాక్ట్లీ అలాంటిది చాలా ట్రై చేశాను, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ బ్రాండెడ్వి. కానీ ఎక్కడ ఇవి దొరకలేదు. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను 9th class 10th class చదివేటప్పుడు, అంటే 2015 ఆ టైంలో ఒక సామ్సంగ్ హోమ్ థియేటర్ తెచ్చినండి. ఒక 5,000 rupees ఎంతో కాస్ట్ పడ్డది అది. ఇప్పటివరకు కూడా అది చిన్న రిపేర్ కూడా లేదు, ఇప్పటికీ పర్ఫెక్ట్గా నడుస్తుంది. కానీ ఈ హోమ్ థియేటర్, ఈ జెబ్రానిక్స్ హోమ్ థియేటర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 1 year కూడా కాలేదు. ఎగ్జాక్ట్లీ 1 year 1 week అయింది అనుకోండి, అంటే 1 year అనుకోండి, అయినా అప్పుడే ఖరాబ్ అయింది. కానీ శాంసంగ్ హోమ్ థియేటర్ మాత్రం ఎగ్జాక్ట్లీ 5 years మించి ఇంకా నడుస్తూనే ఉంది అది. అసలు ఇప్పుడు నేను ఎవరిని తప్పు పట్టాలో అర్థం కావట్లేదు. బ్రాండ్ తప్పు పట్టాలా, లేకపోతే యూట్యూబ్ రివ్యూస్ చూసి కొన్నా నేను వాళ్ళని యూట్యూబర్స్ని తప్పు పట్టాలా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే దీన్ని రిపేర్ చేద్దామంటే రిపేర్ అవ్వట్లేదు, ఏమైనా రిప్లేస్ చేద్దామంటే రిప్లేస్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరైనా. కొన్ని టెక్ యూబర్స్ అయితే ఈ మధ్యలో మరీ దారుణంగా తయారండి. ఎందుకంటే ఎక్కడ చూసినా జెబ్రానిక్స్ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ప్రొజెక్టర్స్ కానీ, వాళ్ళ హోమ్ థియేటర్స్ కానీ, వాళ్ళ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ చాలా మీరు చూడండి. రీసెంట్గా చాలా పెద్ద యూట్యూబర్సే చేస్తారు జెబ్రానిక్స్ గురించి. ఈ రీసెంట్గా 1.5-2 years నుంచి వచ్చిన జెబ్రానిక్స్ ప్రొడక్ట్స్ ఇంకెప్పుడు రాలేదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళకి మనీ ఇచ్చి చేపిస్తున్నారు, డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు ఫేక్ ప్రమోషన్స్, ఫేక్ రివ్యూస్. ఎందుకంటే అవి యూట్యూబర్స్ కూడా చాలా మనీ మైండెడ్గా అయిపోయారు. ఆ డబ్బులు తీసుకొని ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఎవరి ఊరికే రావు, డబ్బులు సేవ్ చేసుకోండి. వీటి మీద ఈ జెబ్రానిక్స్ ప్రొడక్ట్స్ అయితే ఇక మీదంటే మీరు ఎవరు కొనుక్కోకండి. మీరు సోనీ, సామ్సంగ్ వాటికి వెళ్ళండి. అవి వాటి లైఫ్ స్పాన్ చాలా పెద్దగా ఉంటుంది, క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. థియేటర్ అసలు ఎక్కడ రిపేర్ అయింది అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి గాయస్, హోమ్ థియేటర్ ఇప్పుడు చెప్పాను. ఇది కూడా చూడండి, ఇక్కడ స్టిక్కర్ వేసింది. ఇది డ్యామేజ్డ్ ప్రోడక్ట్, కరెక్ట్గా 1 year పాటు నడిచింది. తర్వాత డ్యామేజ్, తర్వాత సబ్బూఫర్లోకి వెళ్ళి నాయిస్ వస్తుంది. మీకు శాంపుల్ వీడియో కూడా పెడతాను చూడండి, అది సౌండ్ అనేది ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది, మీకే క్లారిటీ వస్తుంది. ఇంకా ఈ స్టిక్కర్ చూడండి,
అసలు వస్తలేదు ఇది పిక్దామన్నా కానీ నాకు తెలిసి దీని కింద డ్యామేజ్ అయి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ప్లాస్టర్ వేసి స్టిక్కర్ వేసి దీన్ని కవర్ చేసి నాకు పంపించారు. ఒక 1 year పాటు నడిచింది, తర్వాత ఇంకా వస్తలేదు ఇంకా. ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు కంపెనీ అనేది ఎలా ఆఫర్లు, అదే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎలా ఆఫర్లు అనేది ఇచ్చి తక్కువ రేటుకి ఇస్తారు అనేది. ఎందుకంటే వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు అనేది ఆ ప్రోడక్ట్కి ఏదో ఒక డ్యామేజ్ అనేది ఉంటుంది. అది కాకపోతే అది మనకు తెలియకుండా దాన్ని కవర్ చేసి మనకి ఇంటికి పంపిస్తారు. సో గాయ్స్, అందుకే మీరు నమ్మి మోసపోకండి. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ ఆఫర్లు ఉన్నాయని. మీరు ఎప్పుడైనా ఆఫర్లు ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటే బాగా చెక్ చేసుకోండి గాయ్స్, లోపల కానీ బయట కానీ. ఎందుకంటే అవి లోపల డ్యామేజ్లు ఉంటాయి. అందుకే అవి తక్కువ రేట్లో పంపి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి సేల్ కావాలి, లాస్ రావద్దని చెప్పి మనకి ఇవి పంపిస్తున్నారు. సో ఎప్పుడైనా మీరైనా ఆఫర్లు ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే ఖచ్చితంగా లోపల కానీ బయట కానీ చెక్ చేసుకోండి. ఎందుకంటే అవి డ్యామేజ్లు ఉంటాయి. ఎందుకంటే నాకు వచ్చిన ఈ ప్రోడక్ట్ డ్యామేజ్డ్ కాబట్టి. సో గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలామందికి రీచ్ కావాలి. ఎందుకంటే నాలాగా ఎవరు మోసపోకూడదని. సో దట్స్ ఇట్ గాయ్స్. జై హింద్.